1928లో 29లో వాళ్ళంతా కూడా జైలు వేశారు. జైలు వేసి కమ్యూనిస్ట్ పార్టీని నిషేధం చేశారు. తర్వాతనే రైతు సంఘము, వ్యవసాయ కార్మిక సంఘము, విద్యార్థి సంఘము, కార్మిక సంఘం, ఏఐటీ ఇవన్నీ కూడా కార్మిక సంఘాలను పెట్టి 1947 మనం స్వతంత్రం సాధించుకున్న తర్వాత ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అరగాని వర్గాలు ఎవరైతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ దళితులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో ఈ అణగారిన వర్గాల కోసం దున్నేవాడికి భూమి కావాలని చెప్పేసి ఆ ప్రభుత్వ బంజరు భూములు, అలాగే ఏడబ్ల్యూ భూములు అన్నీ కూడా ప్రభుత్వ భూములు, పెత్తందారుల చేతుల్లో భూములను కూడా ఎర్రజెండాలు తాతి పేదలకు పంచినారు. వందల ఎకరాలు కాదు, లక్షలాది ఎకరాలు ఈ దేశంలో పంచినారు. ఆనాడు చెండ రాజేశ్వరరావు ఆయన దాదాపు 300 ఎకరాల భూస్వామి. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకుడైన తర్వాత ముందుగా నా ఇంటి నుంచి నేను పంచాలనే ఉద్దేశం మీద చెండ రాజేశ్వరరావు గారు విజయవాడ ఆయన 300 ఎకరాలు దళితులకు భూములు పంచి జెండా బాతి వాళ్ళకు స్వాధీనం చేసి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో కాపురం ఉండి మాట్లాడాడు. దాదాపు 30 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేసినాడు. ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో నిజాం నవాబు ప్రజాకారులకు వ్యతిరేకంగా దాదాపు 4,000 మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ప్రాణాలొడ్డి మరి ఆనాడు నిజాం నిరంకుశ పాలకులను ఎల్లగొట్టి 10 లక్షల ఎకరాల భూమిని ఇట్లా మన అణగారిన పేద ప్రజల కోసం తెలంగాణలో పంచినారు. ఆనాడు హైదరాబాదు రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిని హైదరాబాదుగా ప్రత్యేక రాష్ట్రంగా అదే పేదలకు భూమి కావాలనే దేశం మీద పోరాటం చేసేటువంటి చరిత్ర అనేది కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే. అలాంటి పార్టీలో మీరు చేరడం అనేది చాలా గర్వకారణం. ఇప్పటికి కూడా ఈ నంద్యాల జిల్లా డివైడ్ అయిన తర్వాత ఇప్పటికే ఈ బనగానపల్లె కానీ లేదా ఆళ్ళగడ్డ కానీ నంద్యాల కానీ డోను కానీ ఆత్మకూరు, నందికొట్టి అన్ని నియోజకవర్గాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా నాయకత్వాన గ్రామాల్లో భూమి లేని పేదలకు భూములు లేవని, గ్రామాల్లో పాలకులు ఎవరైతే మరి సూపర్ 6 పథకాలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాను, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తారని అదే అడుగుతున్నాం. మనం కూడా గ్రామాల్లో ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 3 సెంట్ల స్థలం ఇవ్వాలా, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గ్రామాలు 2.5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు పాలనలో మరి పాత పెన్షన్లు 4,000 పెంచి ఇచ్చినాడు కానీ కొత్త పెన్షన్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అందుకోసమే కొత్తగా వికలాంగులున్నా, వితంతువులున్నా లేదా ముసలివాళ్ళున్నా వీళ్ళందరూ కూడా కొత్త పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ గ్రామాల్లో ఎవరైతే భూమి లేని పేదలు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ భూములు ఉన్నా సరే వాటిని అన్నీ కూడా పేదలకు పంచాలని చెప్పేసి ఎన్నో డిమాండ్గా తీసుకోబోతా ఉన్నాం. అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ పథకాలని కూడా ప్రజలకు ప్రధానంగా అణగారిన వర్గాలకు, దళితులకు అందాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటంలో కూడా ఇటువంటి జిలాని అలాగే ఇప్పుడు చేరినటువంటి వాళ్ళు పక్కిరయ్య లేదంటే మన సలాం అందరూ కూడా ఇక్కడ మీకు అండగా ఉంటారు. అందరూ కూడా మహిళలు మహిళా సమైక్య గురించి మనకి ఈరోజు మహిళలు కూడా వచ్చినారు. మహిళా సమైక్య లక్ష్మీదేవి, తర్వాత డోన్లో ఇంకో లక్ష్మీదేవి ఉంది, రజిత నంద్యాలలో ఉన్నారండి. అంతా కూడా మహిళల సమస్యల మీద పోరాటం చేస్తారు. ఈ పిల్లలకు సంబంధించి ఎవరన్నా